హాయ్, మనం కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం పనిచేసేలా ఎలా చెయ్యాలో తెలుసుకునే ఒక జర్నీ స్టార్ట్ చేద్దాం. మన సేవింగ్స్ని పెంచుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఒక్కసారి ఆలోచించండి. మన డబ్బంతా బ్యాంకులో సేఫ్గా ఉంది అనుకుంటాం. కానీ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనే ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. అది మనకు తెలియకుండానే మన డబ్బు విలువను మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది. అంటే ఈరోజు 100 రూపాయలకొచ్చేవి రేపు రాకపోవచ్చు. సింపుల్. అందుకే మన డబ్బును ఊరికే దాచిపెడితే సరిపోదు. దాన్ని మనకోసం పనిచేసేలా చెయ్యాలి. మన ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి సరైన ఇన్వెస్ట్మెంట్ దారిని వెతుక్కునే ఈ అన్వేషణను ఇప్పుడే మొదలు పెట్టేద్దాం. ఈ జర్నీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ ఏంటంటే, అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు అంటారు కదా, అచ్చం అలాగే. మన పెట్టుబడులన్నింటినీ ఒకే చోట కాకుండా రకరకాల ఆస్తులలో పంచాలి. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. ఇలా చేయడం వల్ల రిస్క్ తగ్గి మంచి లాభాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. సరే, మన జర్నీలో ఫస్ట్ స్టాప్ బాండ్స్ కోటా. పేరు వినగానే అర్థమవుతోంది కదా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నమాట. ఇది మన ఇన్వెస్ట్మెంట్కి ఒక రక్షణ కవచం లాంటిది. అసలు బాండ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది ఒక రకమైన అప్పుపత్రం లాంటిది. మనం గవర్నమెంట్కి గానీ లేదా ఒక కంపెనీకి గానీ అప్పిస్తాం. దానికి బదులుగా వాళ్లు మనకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తూ టైం అయిపోగానే మన అసలు డబ్బుని తిరిగిచ్చేస్తామని ప్రామిస్ చేస్తారు. అయితే ఈ బాండ్స్లో మళ్ళీ మెయిన్గా 2 రకాలున్నాయి. ఒకటి గవర్నమెంట్ బాండ్స్. ఇవి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి చాలా చాలా సేఫ్. రెండోది కార్పొరేట్ బాండ్స్. వీటిని కంపెనీలిస్తాయి. వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సేఫ్టీ కావాలా, ఎక్కువ రిటర్న్స్ కావాలా, తక్కువ రిస్క్ కావాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ బాండ్స్ బెస్ట్. కాదు, కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు, ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకి కార్పొరేట్ బాండ్స్ మంచి ఆప్షన్. రైట్. బాండ్స్ కోటలో సేఫ్టీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం థ్రిల్ కోసం గ్రోత్ శిఖరాలను ఎక్కుదాం. అదేనండి మన స్టాక్ మార్కెట్. స్టాక్ కొనడం అంటే ఏంటో తెలుసా? ఒక కంపెనీలో మనక్కూడా ఒక చిన్న ముక్క ఓనర్షిప్ వచ్చినట్టే. ఆ కంపెనీ బాగా పెరిగి లాభాలు సంపాదిస్తే మన ఇన్వెస్ట్మెంట్ విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇండియన్ మార్కెట్ గ్రోత్ ఎలా ఉండబోతోందో ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాబోయే ఫినాన్షియల్ ఇయర్స్లో కంపెనీల సంపాదన బాగా పెరగబోతోంది. ముఖ్యంగా FY 27లో అయితే ఏకంగా 16% గ్రోత్ ఉండొచ్చని అంచనా. అంటే స్టాక్ మార్కెట్లో ఎంత పెద్ద అవకాశం ఉందో మీరే చూడండి. కానీ ఒక నిమిషం ఆగండి. ఎక్కువ గ్రోత్ ఉన్న చోట ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ. ఎంత పైకి వెళ్తామో అంతే కిందకి పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్తో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మరిప్పుడు అవకాశాలు ఎక్కడున్నాయి అని అడిగితే ఎక్స్పర్ట్స్ కొన్ని సెక్టర్స్ వైపు చూపిస్తున్నారు. రాబోయే 1-2 ఏళ్లలో ఆటోస్, ఇండస్ట్రియల్స్, హెల్త్ కేర్, BFSI అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంకా కన్జ్యూమర్ డిస్క్రిషనరీ సెక్టార్స్లో మంచి గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా పేపర్ మీద ఉండే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూశాం. ఇప్పుడు మనం టచ్ చేసి ఫీల్ అవ్వగలిగే ఆస్తుల ప్రపంచంలోకి వెళ్దాం. అదే ల్యాండ్ ఆఫ్ టాంజిబుల్ అసెట్స్ అంటే బంగారం, రియల్ ఎస్టేట్ లాంటివి. బంగారం కొనంగానే మన డబ్బు డబుల్ అయిపోతుంది అనుకుంటే పొరపాటే. ఇది వెల్త్ క్రియేట్ చేయడం కన్నా మన దగ్గరున్న వాల్యూని కాపాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియోకి ఒక సేఫ్టీ షీల్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. కానీ రియల్ ఎస్టేట్ కథ వేరు. ఇది జస్ట్ డబ్బుకు సంబంధించిన విషయం కాదు. దీంతో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. మన సొంత ఇల్లు, మన ఫ్యామిలీకి ఒక భద్రత, ఒక తరం నుంచి ఇంకో తరానికిచ్చే ఆస్తి. ఇప్పుడు గోల్డ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఒక క్విక్ లుక్ వేద్దాం. గోల్డ్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అమ్మేయొచ్చు, కానీ దాని నుంచి అద్దెలాంటి ఇన్కమ్ ఏమీ రాదు. అదే రియల్ ఎస్టేట్ అయితే అమ్మడం కొంచెం కష్టం, కానీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్. అంటే యావరేజ్గా ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద సంవత్సరానికి 3-4% వరకు అద్దె రాబడి వస్తుంది. ఇది మనకు ఒక స్టడీ క్యాష్ ఫ్లో ఇస్తుంది. ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ట్యాక్స్ పర్క్స్. మనం హోమ్ లోన్ తీసుకుంటే మనం కట్టే వడ్డీ మీద ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 24B ఇంకా ATC కింద ట్యాక్స్ డిడక్షన్స్ పొందవచ్చు.
సరే, ఇప్పటిదాకా మనం బాండ్స్ కోటా, స్టాక్స్ శిఖరాలు, టాంజిబుల్ అసెట్స్ భూమి ఇలా అన్నీ చుట్టొచ్చాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనకంటూ ఒక ఫైనాన్షియల్ ట్రెజర్ మ్యాప్ ఎలా గీసుకోవాలో చూద్దాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలివైన పెట్టుబడి అంటే ఏదో ఒక్కదారిని ఎంచుకోవడం కాదు. మనం మొదట చెప్పుకున్నట్టే వీటన్నిటినీ కలిపి ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోను క్రియేట్ చేసుకోవడం. అదే అసలైన సక్సెస్ మంత్రం. మరి ఆ మ్యాప్ ఎలా గీయాలి? సింపుల్. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మీ గోల్ ఏంటో తెలుసుకోండి. డబ్బుని కాపాడుకోవాలా లేక పెంచుకోవాలా? సెకండ్, మీ రిస్క్ లెవెల్ ఏంటో అర్థం చేసుకోండి. మీరు జాగ్రత్తపరులా లేక రిస్క్ టేకరా? థర్డ్, డైవర్సిఫై చేయండి. బాండ్స్, స్టాక్స్, గోల్డ్ అన్నింటినీ కలపండి. అండ్ ఫైనలీ, ఫోర్త్, లాంగ్ టర్మ్ ఆలోచించండి. నిజమైన సంపద రోజులో రాదు, సంవత్సరాలు పడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, మన పోర్ట్ఫోలియోలో ప్రతి అసెట్కి ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. బంగారం ఒక షీల్డ్ లాగా మనల్ని కాపాడుతుంది. రియల్ ఎస్టేట్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. బాండ్స్ మన పోర్ట్ఫోలియోని స్థిరంగా ఉంచే యాంకర్. ఇక స్టాక్స్ మన సంపదని రాకెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్లే ఇంజిన్. చూశారు కదా, ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ జర్నీ చాలా యూనిక్గా ఉంటుంది. పక్కవాళ్లని చూసి కాపీ కొట్టడం కాదు, మన లక్ష్యాలు, మన రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి మన దారిని మనమే ఎంచుకోవాలి. మరి మీ ట్రెజర్ మ్యాప్లో మీరు వేయబోయే మొదటి అడుగు ఏంటి? ఆలోచించండి, మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.